హాయ్ గాయ్స్, ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా? వెల్కమ్ టు సాన్విక లక్కీ యూట్యూబ్ ఛానల్. ఇద్దరు ట్విన్స్ నాకు, పాప బాబు, 3 ఇయర్స్ ఇప్పుడు. వాళ్ళతోటి నా మార్నింగ్ ఎలా ఉంటుందో ఒకసారి ఈ వ్లాగ్లో చూపిద్దామనేసి అనుకుంటున్నా. పొద్దున మేము కరెక్ట్ 6:30 వరకు లేస్తాం. ఇక లేచి ఆ బయట ఆకిలి మొత్తం సర్ది ఇక ఆకిలి మొత్తం కడుగుతున్నా. మా పాప చూడండి కోతేశాలు ఎత్తండి. కోత అంటే కోతి. ఇద్దరు అక్కడ నిల్చొని ఉన్నారు. ఇక నేను ఆకిలి కడుగుతా అంటే ఆ వాటర్ దగ్గరికి వచ్చి ఎప్పుడు మొత్తం ఖరాబ్ చేద్దామా అనేసి, కానీ బెదిరించిన వాళ్ళు అక్కడ గుమ్మం దగ్గర నిల్చొని ఆ మాత్రం నిల్చొని చూస్తారు. సారీ, వాడు చూడండి వెనకాల నేను ఇటు చల్లుతూనే ఉంటాను, వాడు ఆ పని చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ముగ్గేస్తాను కదా, ముగ్గేసిన 2 మినిట్స్ కూడా ఆ ముగ్గు ఉంచలేరు, ఎక్కడికక్కడ చెరిపి పారేసిళ్ళు. అప్పటికే 6:30, 7 అయిపోతుంది. ఇక కొంచెం స్టవ్ మొత్తం దుడిచేసి, అప్పుడే పాలు వచ్చినాయి మాకు. మేము ప్యాకెట్ పాలు తాగాం. ఇక్కడ మా ఊర్లోనే ఒక అమ్మ పోస్తుంది, 40 రూపీస్ పడతాం. ఇక ఇంతకుముందే వచ్చినాయి. ఇక మొత్తం స్టవ్ అంతా తుడిచేసి కొంచెం పాలుగా పెట్టుకొని పిల్లలకి తాగిపిస్తే అయిపోతుంది కదా అనేసి స్టవ్ తుడిచిన. ఇక పాలు స్టవ్ మీద పెట్టేస్తా. ఫస్ట్ అయితే ఇంకేం పని చేయ, ఫస్ట్ అయితే పాలు స్టవ్ మీద పెట్టి అవి సిమ్లో పెట్టుకొని నేను కొన్ని వేడి వాటర్ పెట్టుకుంటా తాగడానికి. అంతలో వాళ్ళు చూడండి కొట్లాడతారు ఇద్దరు. నేను అటు కొంచెం పక్క తప్పుకుంటానో లేదో వీళ్ళ పని వీళ్ళదే, వీళ్ళ కొట్లాట వీళ్ళదే. పాలు పొయ్యి మీద పెట్టేసి వీళ్ళని బ్రష్ చేపిస్తాను. బ్రష్ చేసుకోవడానికి ఎంత సతాయించుతారు తెలుసా అమ్మ బాబోయ్ అసలు. ఇక వాళ్ళ పనిలో పడి కనీసం నేను హాట్ వాటర్ తాగడం కూడా మర్చిపోతాను. హాట్ వాటర్ తాగకపోయేసరికి నాకు థ్రో ఇన్ఫెక్షన్ వచ్చినట్టు అయింది. ఇక హాట్ వాటర్ మాత్రం మస్ట్ అంటే మస్ట్. వాళ్ళ పాలు పోసేసి నేను హాట్ వాటర్ తాగుతా. కిచెన్లో కూడా నా పక్కకే, కిచెన్లో కూడా నాతోటే ఉంటారు. వాళ్ళ ముచ్చట వాళ్ళదే, నేను చెప్పేది వినరు, అన్నీ సర్దుకుంటా ఉంటారు. ఫస్ట్ అయితే పాలు పెట్టేసిన, నాకు వాటర్ పెట్టుకున్నా. ఇక పాలు పొంగేలోపు నాకు నీళ్ళు కూడా కాగుతాయి. ఇవి తాగితే ఒక పని అయిపోద్ది. ఇక వీళ్ళకి స్కూల్కి పంపించే పని ఉంది. ఇలా స్కూల్కి పంపించిన తర్వాతే నా గిన్నెలు కడగడం కానీ బట్టలు ఉతకడం కానీ ఈ పని పెట్టుకుంటా. ఫస్ట్ అయితే వాళ్ళకు స్కూల్కి పంపించాలి. స్కూల్కి పంపిస్తే నేను ప్రశాంతంగా ఉంటా. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేలోపు నా పని మొత్తం తీర్చుకుంటా. ఎంతమంది ఇట్లా పొంగత్తే స్పూన్ తోటి కలుపుతారు. ఇది నాకు మా వాళ్ళే చెప్పిండు, ఇట్లా పొంగస్తే ఊదద్దు, స్పూన్ పట్టి కలపాలి, ఊదితే మన నోట్లో ఉన్న తుప్పర్లు అందులో పడతాయి అనేసి ఆ చెప్పినప్పటి నుంచి స్పూన్ తోటి కలపడం స్టార్ట్ చేసిన. చూడండి, పాలు తీసుకొస్తే సైలెంట్గా కూర్చోండి అని చెప్పిన. ఓకే అని అంటారు. ఓకేనా, పాలు తీసుకురావాలా అని అడిగిన. ఓకే అని చూపిస్తాను మళ్ళీ బాబు. మా చిక్కి కూడా తాగాలా వద్దా, ఇప్పుడు తాగితే ఎట్లా నా కడుపు నిండిపోతుంది, ఏడవడానికి ఎట్లా అని మా చిక్కి. ఇద్దరి గ్లాసుల్లో పాలు పోతుంది. అది కూడా సేమ్ గ్లాస్ ఉండాలి ఇద్దరికి. ఒకరికి చిన్న గ్లాస్ ఒకరికి పెద్ద గ్లాస్ ఉందనుకో అట్లా గొడవ పడతారు ఇద్దరు. అందుకే ఇద్దరికి సేమ్ గ్లాస్లో సేమ్ క్వాంటిటీ ఇద్దరికి కూడా పోసి వాళ్ళకు స్పూన్ చేసి ఇచ్చేయాలి. ఇక వాళ్ళకు నేను ఇన్ని రోజులు ప్రోటీన్ పౌడర్ వాడేదాన్ని, అంటే బాదం, కాజు, పిస్తా ఇవి వేసి కలిపించి తాగిపిద్దును. కానీ ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయిన స్కూల్కి వెళ్తారు కదా, ఆకలి అనేసి ఒకరోజు బ్రెడ్, ఒకరోజు అటుకులు ఇట్లా వేసి తినిపిస్తాను. కొంచెం బ్రేక్ఫాస్ట్లో కడుపు నిండిపోతుంది కదా, అట్లా అనేసి ఇచ్చిన. నేను తాగిపిస్తారా అని అంటే నాకు ఇస్తనే లేరు, వాళ్ళే తాగుతారట. వాళ్ళే
బ్రెడ్ పెట్టుకొని తింటారట. నాకు మాత్రం అస్సలు ఇస్తలేరు. ఏందో ఇక బలవంతంగా తీసుకొని టీ నానా అని తీసుకొని బ్రెడ్ దాంట్లో పెట్టి చూడండి ఎట్లా ఎత్తాలో చూడండి. ఇక కొంచెం అన్న భయమే లేదు మా చిక్కికి అయితే. బ్రెడ్ ఇరా అంటే అస్సలు ఇస్తలేదు, మొత్తం ఖరాబ్ చేసుకుంటూ ఉంటుంది. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇంతేనా? మీ ఇంట్లో కూడా పిల్లలు ఇంతే ఉంటే కామెంట్ చేయండి. ఈ ఒక్క పాప ఒక్క బాబుతోటి వేగడం అంటే కష్టం, కానీ ఇట్లా ట్విన్స్ బేబీస్ తోటి వేగడం అంటే చాలా ఇబ్బంది. వాళ్ళకి ఇద్దరికి ఏదైనా ఏడుపైన ఒకటేసారి వస్తుంది, స్నానం ఒకటేసారి చేపియాలి, వాష్రూమ్స్ ఒకటేసారి వస్తాయి, ఇద్దరు ఇంకా కొట్లాట. ఇక అల్లరికి అయితే ఇక డోకానే లేదు మాకైతే. అల్లరికి ఎంత అల్లరి కావాలో అంత అల్లరి. ప్రస్తుతానికైతే ఇప్పుడు పాలు తాగిపిస్తున్నా. పాలు తాగేటప్పుడు కూడా ఎన్ని గొడవలు అవుతాయో చూడండి. నీకు నాకు నీ గ్లాస్ పెద్దది, నా గ్లాస్ చిన్నది అని వాళ్ళ డిస్కషన్. అసలు ఈ క్లిప్ యాడ్ చేద్దాం అనుకున్నా కానీ వాయిస్ రికార్డ్ కాలేదు. నా గ్లాస్ చిన్నది, నీ గ్లాస్ పెద్దది అంట. ఇలా మాటలు కూడా కామెడీ వచ్చి రాని మాటలతోటి వీళ్ళు భలే ఫన్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు స్కూల్కి పంపితే నాకు ఒక పెద్ద టాస్క్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీళ్ళ కడుపు నిండాలి. కడుపు నిండిన తర్వాత చూద్దాం. వీళ్ళ కొంచెం బ్రెడ్ కడుపు నిండినది కదా, కొంచెం రైస్ పెట్టి ఒక 2 ముక్కలు అట్లా తినిపిస్తా. మా చిక్కి మా లక్కీ బాబుని కొట్టింది. వాడు ఏడ్చుకుంటూ వచ్చి నాకు చెప్తాడు, మమ్మీ నన్ను చిక్కి కొట్టింది, కొట్టేవురా అని. సరే నేను పెట్టేస్తా అని మా చిక్కి దగ్గరికి పోయి బెదిరించిన. డార్క్ రూమ్లో వేస్తారా అని బెదిరించి, వద్దు నేను కొట్ట, లక్కీని కొట్ట, తప్పైంది అని అంది. ఇక వాళ్ళ పిల్లలకి ఇక నీళ్ళు కాగబెట్టాలి కదా. కట్టెల పొయ్య వేసే అంత మాకు కొత్త సీన్ లేదు, కట్టెలు ఇక్కడ దొరికాయి మాకు. ఈ హీటరే, ఏదున్నా హీటరే. మళ్ళీ గ్యాస్ మీద పెడదామన్నా ఇప్పుడు మన గ్యాస్లు ఎంత ఇదవుతాయి, అసలు బుక్కే అవుతలేవు గ్యాస్లు. మీ ఊర్లో బుక్ అవుతున్నాయా గ్యాస్లు? అసలు మేము ఎంత బుక్ చేసినా కానీ రిసీవ్ చేసుకుంటలేదు. ఇక వాటర్ మాత్రం హీటర్ వేస్తా, హీటర్ వేసేసి డోర్ క్లోజ్ చేస్తా. వాళ్ళ లోపలికి హీటర్ ఉన్న రూమ్ లోపలికి పోకుండా ఆ డోరే క్లోజ్ చేసి పెడతా. ఇక వాళ్ళు రారు. లేకపోతే నా పని నేను చేసుకుంటున్నా అనుకోండి, వచ్చి ఒకవేళ హీటర్ ముడితే అదొక పెద్ద తిప్పలు. మళ్ళీ ఎట్లా అనేసి డోర్ వేస్తా. ఇక స్నానం చేపించేసిన. మా చిక్కికి బొట్టు మాత్రం కంపల్సరీ పెట్టాలి. ఆమె ఆ బొట్టు ఉంచుకోదు కానీ పెట్టాలి, రోజు పెట్టాలి. ఆ బొట్టు పెట్టకపోతే ఎంత గొడవ చేస్తుందంటే అంత గొడవ చేస్తుంది. మమ్మీ నాకు బొట్టు పెట్టవా అని. మా చిక్కికి పెట్టినందుకు మా లక్కీ కూడా మమ్మీ నాకు బొట్టు పెట్టవా మమ్మీ అని వాడంటాడు. నాది ఎందుకు లక్కీకి పెట్టినవాడిని మా చిక్కి పాప అంటారు. వీళ్ళ గొడవ కామెడీ ఉంటుంది. అన్నం తినిపించాలంటే వద్దు అంటుంది చూడండి మా చిక్కి. మాకు అన్నం వద్దు ఏమద్దు, అట్లనే ఉన్నవాడు ఎంతసేపు అయినా ఉంటుంది. ఇక వాళ్ళని రెడీ చేయించి తినిపించి మెల్లగా స్కూల్ బ్యాగ్ వేసి మెల్లగా స్కూల్కి తీసుకెళ్తాన్నా. వీళ్ళు ఎక్కడ ప్రైవేట్ స్కూల్ కాదు, ఇక్కడే అంగన్వాడీ సెంటర్ మా ఊర్లో. అంగన్వాడీ స్కూల్కి 9:30కి పంపించేసి 3 వరకు తీసుకొస్తా. ఇక మధ్యాహ్నం మీల్స్ వాళ్ళే పెడతారు. స్కూల్ కంటే చూడండి మా లక్కీ ఫాస్ట్గా వెళ్తాడు, మా పాప మెల్లగా స్లోగా వెళ్ళాలా అద్దా అనేసి అనుకుంటూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిళ్ళు, దా చిక్కి దా లోపలికి వెళ్దామంటే నేను స్కూల్కి పోను మమ్మీ అని ఏడుస్తుంది. మెల్లగా బుద్రకిచ్చి మమ్మీ పాప నడువు, నేను కాసేపు అయినాక వస్తారా కాసేపు అయినాక వస్తా అంటుంటూ స్కూల్ లోపలికి పంపించేసిన. పిల్లలందరూ నేను కెమెరా పెట్టగానే హాయ్ అనేసి అంటుండ్రు. ఎంత క్యూట్ కదా. ఇదే మా మినీ బ్లాగు మా పిల్లలు.